నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరి 17వ తారీఖు శుక్రవారం నాడు సంకష్టహార చతుర్థి అనే పండగ. దానితో పాటు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సూర్యోదయ సమయము ఉదయం 6:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:59. ఈరోజు తిథి చవితి తెల్లవారుజామున 5:31 తరువాత పంచమి తిథి. నక్షత్రం మఖా నక్షత్రం 12:43 వరకు. తరువాత తిథి పూర్వ ఫల్గుణి అంటే పుబ్బా నక్షత్రం. ఈరోజు వర్జం రాత్రి 9:27 నుంచి రాత్రి 11:11 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 9:06 నుండి ఉదయం 9:50 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:48 నుండి మధ్యాహ్నం 1:32 వరకు. రాహుకాల సమయం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. అమృత ఘడియలు ఉదయం 10:11 నుండి ఉదయం 11:53 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు గోచరిస్తోంది. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. డిసెంబర్ 17, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, పరిహారాలు, సూచనలు చూసినట్టయితే ముందుగా మేషరాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. ఎక్కువ శ్రద్ధతో చదివితేనే తప్ప విజయాన్ని సొంతం చేసుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలతో పాటు వీరి యొక్క ఈ సమయం చాలా అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే వీరికి మంచి మంచి అవకాశాలతో పాటుగా ప్యాకేజీ పెరిగి ప్రమోషన్స్తో పాటు బదిలీలు అయ్యే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు వ్యాపారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసినట్టయితేనే తప్ప వ్యాపారంలో లాభాలు లేని పరిస్థితి గోచరిస్తోంది. వ్యవసాయదారులకు అనుకూలమైన పరిస్థితుల వల్ల పంట మంచి దిగుబడి వచ్చి మార్కెట్లో మంచి రేటు వచ్చే అవకాశం కనపడుతోంది. పంటలకు దిగుబడి కూడా కొన్ని పంటలకు దిగుబడి నష్టమయ్యే అవకాశము, లాభాలు రాకపోగా నష్టాలు పొందే అవకాశము కొందరు రైతులకు గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. శారీరక శ్రమ పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పనిసరిగా తీసుకోండి. మీ యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మంచిదిగా చెప్పడం జరిగింది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలు చేసే పరిస్థితి, శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. అవి సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. కుటుంబ వాతావరణము, బంధుమిత్రులకు మీ పట్ల మంచి సానుకూలమైన దృక్పథం కనిపిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్యాకేజీ పెరుగుతుంది. మిమ్మల్ని విదేశాలకు రిఫర్ చేసే స్థాయి, గుర్తింపు మీ పట్ల మీ యొక్క యజమానులకు కలిగే అవకాశం కనపడుతోంది. చేతి వృత్తుల వారికి లాభాలు వస్తాయి. మంచి స్పందన పెరుగుతుంది మీ యొక్క పనిముట్ల వల్ల. అయితే కాంట్రాక్టుదారులకు మంచి ఒప్పందాలు కుదురుతాయి. టెండర్లు మీ వైపుగా వచ్చే అవకాశం ఉంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. లేబర్స్ మీకు సహాయ సహకారాలు అందిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు పొందుతారు. మంచి మంచి మార్పులను మీరు తీసుకొచ్చే అవకాశం కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపుతో పాటు మంచి పారితోషికం పెరిగి కొత్త అవకాశాలు వచ్చే స్థితి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. స్వామివారిని దర్శించడంతో పాటుగా కాలభైరవాష్టకాన్ని వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు శ్రద్ధ పట్టి చదివితేనే తప్ప, ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటేనే తప్ప మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం కనబట్టలేదు. తర్వాత ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే
కొన్ని కొన్ని కొత్త అవకాశాలు మీకు వస్తాయి. కొన్ని ఉద్యోగస్తులకు అంటే కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగం అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది శుభవార్తలు వినే అవకాశము, కొంతమందికి కొన్ని మానసిక ప్రశాంతత లోపించి ఒత్తిడి ఎక్కువయ్యి నిరాశ ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. వాణిజ్యం వ్యాపార రంగాల్లో చూసినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఒప్పందాలు, భాగస్వామి ఒప్పందాలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన ఒప్పందాలు కావచ్చు, వాటికి ఈ రోజు చక్కని రోజు. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు పంటలలో మంచి లాభాన్ని ఇస్తాయి. దానితో పాటుగా క్షేత్ర వృద్ధి, పశు వృద్ధి కనపడుతోంది. మీ పంటలకు మీ యొక్క దిగుబడికి మంచి రేటు వచ్చి విశేషమైన ఆదరణతో పాటు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం తరపు నుంచి వచ్చే పథకాలు కానీ, ప్రభుత్వ సహాయ సహకారాలు కానీ ఈరోజు మీరు అందుకుంటారు. ప్రత్యేకించి రైతులకు చెప్పదగిన సూచన ఏంటంటే, మనకి ఈ రాబోయే కాలంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత నష్టం జరిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రత్యేకించి రైతులకు నేను చెప్పేది, భూమాత యొక్క పూజ చేసుకోండి. అది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకున్నట్టయితే కనుక ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆమె ఆశీస్సులు పొందే అవకాశం కనపడుతోంది. ఈ సూచన తప్పనిసరిగా పాటించుకోండి. తదుపరి ఆరోగ్యం గురించి చూసినట్టయితే సజావుగా ఉంటుంది. కొన్ని రుగ్మతలు అంటే దీర్ఘకాలికంగా ఉన్న రుగ్మతలకి డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. హృదయానికి సంబంధించి, చర్మానికి సంబంధించి, ఎముకలకు సంబంధించిన చిన్న చిన్న రుగ్మతలు అనే దానికన్నా ప్రమాదాలు అని చెప్పడం జరిగింది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా నెగ్లెక్ట్ చేయకుండా తప్పనిసరిగా వెళ్ళండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే ప్రశాంతమైన వాతావరణం గోచరిస్తోంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈరోజు వెంటనే తీసేసుకోండి. చాలా చక్కని రోజు ఈరోజు, శుభప్రదమైన లాభపరమైన రోజు కాబట్టి. అయితే కొంతమంది ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం కానీ, లేదా అంటే ఒకంత విడిపోయే పరిస్థితి ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా మీ సెల్ఫ్ వల్ల కావచ్చు. జాగ్రత్తలు తీసుకోండి. అవి ఏ అంశం మీద మీరు అట్లాగా అవుతున్నారు అనే విషయాన్ని కూర్చుని మాట్లాడుకుంటే కనుక అటువంటి పరిస్థితికి దారి తీయదు. నెగ్లెక్ట్ చేస్తే కనుక ఇటువంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపు కనబడుతుంది. మీకు మంచి మంచి కంపెనీలు ఆఫర్ చేసే అవకాశము, మీ ప్రాజెక్ట్స్ విజయవంతమయ్యే అవకాశం కనబడుతోంది. ఇక్కడ ఐటీ రంగంలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోండి. కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. చేతి వృత్తుల వారికి మంచి లాభాలు వస్తాయి. మీ యొక్క పాత పని యొక్క అనుభవాన్ని పురస్కరించుకుని మీరు కొత్తగా ఏదైనా ప్లాన్ చేసినట్టయితే మంచి లాభాలు రావడంతో పాటు పేరు కూడా మీ ప్రాజెక్ట్స్కి వచ్చే అవకాశం కనబడుతోంది. తరువాత కాంట్రాక్ట్ దారులకు అనుకున్నవి సజావుగానే సాగుతాయి, కానీ కొన్ని ప్రాజెక్టులు ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. కొన్ని టెండర్లు మీ దాకా వచ్చే అవకాశం లేదు. ఒకంత నష్టాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు కనిపిస్తుంది. తరువాత మీ యొక్క అధిష్టాన వర్గం నుంచి మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కానీ మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు యోచన చేసి తీసుకోండి. అది సమాజానికి పనికొచ్చేదా, మీ స్వలాభానికి పనికొచ్చేదా అనే అంశాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. సమాజం కోసమే అయితే కనుక నిరభ్యంతరంగా పాటించండి. స్వలాభం కోసమే చేస్తున్నాము అని అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించుకోండి. ఎందువల్లంటే ఒకంత అవమాన పాలయ్యే అవకాశం గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి ప్రతిభ గుర్తింపు వస్తుంది. కొత్త అవకాశాలు మీకు వెతుక్కుంటూ వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయడము. దానితో పాటుగా ఇక్కడ స్త్రీలకు చెప్పదగిన విశేషంగాను అమ్మవారికి పసుపు కుంకుమలతో అర్చన చేసి పాలని కనుక నైవేద్యం పెట్టినట్టయితే స్త్రీలకు సంబంధించినటువంటి ఏవైనా అనారోగ్య సూచనలు కావచ్చు, లేదా పసుపు కుంకాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, అవి తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.
తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అనుకున్న వాటిలో విజయాన్ని సాధిస్తారు. కొత్త విషయాలను సులభంగా నేర్చుకుంటారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు సంబంధించినటువంటి పేరు ప్రతిష్టలతో పాటు గౌరవాలు పెరిగి, ప్యాకేజీ పెరిగి, పదోన్నతులు కలిగి మీకు ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్స్ కానీ, కొంతమంది విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉద్యోగ నిమిత్తంగా అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వేటిని నిర్లక్ష్యం చెయ్యకండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కొన్ని మార్పులు చేసినట్టయితే, అంటే పాత పద్ధతిలోనే వెళ్లకుండా చిన్న చిన్న మార్పులు కనుక చేద్దాము అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు శుభప్రదమైన రోజు. ఆ పనులు ఈ రోజు మొదలు పెట్టుకోండి. వ్యవసాయదారులకు కొత్త కొత్త పద్ధతులను అవలంబించండి. చీడపీడల వల్ల, క్రిమి కీటకాదుల వల్ల పంటలకు నష్టం వచ్చే దిశ కనపడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. పాత రుణాలు తీర్చుకుంటారు కానీ కొత్త రుణాలకు మాత్రం ఈ రోజు అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టకండి. విత్తనాలు తీసుకునే వాళ్ళు లేదా ఎరువులు తీసుకునే వాళ్ళు అవి జాగ్రత్తగా ఎక్స్పైర్ అయిపోయినవా లేకపోతే మంచివా కంపెనీని చూసుకుని కనుక మీరు తీసుకున్నట్టయితే నష్టాల పాలవ్వకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఇతరత్ర రైతులకు అందరికీ చాలా చక్కగా ఉంది, ఈ ఒక్క విషయం మినహా. అయితే రైతులకు చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు భూమాత పూజ తప్పనిసరిగా చేసుకోండి. 2025 మనకి రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు కనబడుతున్నాయి కాబట్టి వాటి నుంచి రక్షణగా ఆ తల్లి మిమ్మల్ని కాపాడాలి కాబట్టి, మీరే దేశానికి వెన్నెముక కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ అమ్మవారిని నమ్ముకుని పూజ తప్పనిసరిగా చేసుకోండి. తరువాత ఆరోగ్యం కనుక చూసినట్టయితే సాధారణంగా ఉంటుంది. నిద్రలేమి వల్ల కొన్ని జబ్బులకి లోనయ్యే అవకాశం కనపడుతోంది. ఇంకొక విషయము, ఇక్కడ ఈ రాశిలో ఉండే పురుషులకు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాద సూచికలు గోచరిస్తున్నాయి, అది మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినటువంటి అయితే కనుక ఎటువంటి గొడవలు లేవు. గతంలో ఏమైనా గొడవలు ఉంటే కనుక అవి సమసిపోయి అన్యోన్యమైన వాతావరణం ఏర్పడే అవకాశము దంపతుల మధ్య, కుటుంబం మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, బంధుమిత్రుల మధ్య కూడా మంచి అవగాహన ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజుని అస్సలు వదులుకోకండి. వివాహ ప్రయత్నాలు కానీ, సంతాన ప్రయత్నాలు కానీ మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త కంపెనీలు మారే అవకాశం ఉంది. విదేశాలు కూడా కంపెనీ పంపించే అవకాశం కూడా గోచరిస్తోంది. మీరు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. చేతి వృత్తుల వారికి కష్టపడితేనే తప్ప ఈ రోజు మీకు అస్సలు బాగాలేదు. ఏ పని ప్రయత్నాలు చేయకండి. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ముందు అంగీకరించిన పనులు మధ్యలో కొంతమందికి నిలిచిపోనువచ్చు, లేదా అంటే మళ్ళా వెనక్కి వెళ్లే పరిస్థితి, వినియోగదారులు మిమ్మల్ని డబ్బుకి ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది. అది మీ యొక్క తప్పిదం వల్లే, మీ యొక్క నిర్లక్ష్యం వల్లే జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు భరించక తప్పదు. ఇక నుంచైనా అటువంటి పనులు మానుకుని సకాలంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. తరువాత రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు లభించడంతో పాటు మరింత గుర్తింపు వస్తుంది. అధిష్టానంలో మీ పేరు మంచిగా వినబడుతుంది. ప్రమోషన్స్ అంటే పదవిలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క కళకు ప్రతిభతో గుర్తింపు రావడంతో పాటుగా ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, బుధవారం నాడు వినాయకుణ్ణి గరికమాలతో అర్చించండి. మోదకాలను నైవేద్యంగా పెట్టండి. పచ్చని పళ్లను దానంగా ఇవ్వడంతో పాటుగా బుధుడికి పెసలను దానంగా ఇవ్వండి. మీ యొక్క ఆహారపు అలవాట్లలో ఆకుకూరని బుధవారం రోజు తప్పనిసరిగా చేర్చుకోండి. తద్వారా మనకి అనారోగ్య సూచనలు ఏవైనా ఉంటే కనుక పోయే అవకాశము, వినాయకుడికి చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోయే అవకాశము కనపడుతోంది కాబట్టి ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు శ్రద్ధగా చదివితేనే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు అధిక శ్రమ, అధిక ఒత్తిడి, అధిక తిప్పట, ప్రయాణాలు ఫలితం ఇవ్వకపోవడము, అశుభ వార్తలు వినడము, చిరాకులు కలిగించే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ఉద్యోగస్తులు అంటే అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగస్తులకి ఈ ఫలితాలు వర్తిస్తాయి. కొత్త బాధ్యతలు మీ నెత్తి మీద పడతాయి. వ్యాపార వాణిజ్య రంగంలో చూసుకున్నట్టయితే లాభాలు వస్తాయి. అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన లావాదేవీలు కానీ,
లేదా భాగస్వామ్య ఒప్పందాలకు కానీ ఈ రోజు చక్కని ఫలితము కనబడుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు మెరుగైన పంటలు వస్తాయి, మెరుగైన దిగుబడులు కూడా చేసుకుంటారు. వాటికి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రైతులు ఉత్సాహంగా ఉండే రోజు ఈ రోజు అన్నమాట. అయితే రైతులకి నేను చెప్పదగిన సూచన ఏంటంటే, ప్రతి ఒక్క రైతుకి సవినయంగా చెప్పేది, మీరు భూమాతకు తప్పనిసరిగా పూజ చేయడం అనేది ఒక అలవాటుగా పెట్టుకోండి. మనకి ఉత్తరోత్తర ముందు ముందు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది కాబట్టి వాటి నుంచి భూమాత మిమ్మల్ని రక్షించే అవకాశం కనపడుతుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులు అయ్యే అవకాశం కూడా తప్పనిసరిగా పెట్టుకోండి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే సామాన్యంగా ఉంటుంది. కొంతమందికి మాత్రము శరీరానికి సంబంధించి, స్కిన్కి సంబంధించి, నేత్రానికి సంబంధించి అంటే కళ్ళకి సంబంధించిన చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. మరికొంతమందిలో జీర్ణశక్తికి సంబంధించిన రుగ్మతలు అంటే కిడ్నీలో రాళ్ళు కానీ, లేదంటే ఇండైజెషన్ వల్ల లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల, మీరు తినే ఆహారం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మంచి సమయాన్ని గడుపుతారు, శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన చర్చలు చేస్తారు, అవి సక్సెస్ అవుతాయి. వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. తరువాత చేతి వృత్తుల వాళ్ళకి కూడా ఈ రోజు చాలా చక్కగా కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు మీ యొక్క ఒప్పందాలు సజావుగా, లాభసాటిగా జరుగుతాయి. లేబర్సు మీకు అనుకూలంగా ఈ రోజు వ్యవహరిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు, అధిష్టానం మద్దతు కూడా వస్తుంది. దానితో పాటుగా మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మంచి నాయకుడు అని అనిపించుకుంటారు. కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు మంచి అవకాశాలు వస్తాయి. పారితోషికాలు కూడా పెరుగుతాయి. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, సోమవారం నాడు చెన్నకేశవ స్వామిని తప్పనిసరిగా పూజ చేయండి. పసుపు పళ్లను దానంగా ఇచ్చినట్టయితే ఏ చిన్నపాటి ఒడిదుడుకులున్నా, ప్రతికూల ఫలితాలు ఉన్నా కానీ అవి పోయి మంచి ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం ఈ రాశి వారికి గోచరిస్తోంది. ఏ పరిహారం చేసినా ఉదయం పూట మాత్రమే చేయాలి. సాయంత్రం పూట చేస్తే ఆ రోజంతా డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ఫలితం అనేది మనం పొందలేని పక్షం అవుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.